ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మకర రాశి వారికి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఆదాయ వ్యయాల కిందికి వస్తే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 8 గాను మరియు వ్యయము 14 గాను ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాలు గనుక చూసుకుంటే రాజ్యపూజ్యం 4 గాను మరియు అవమానము 5 గాను ఉంది. ఇది ప్రధానంగా ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని ప్రభావము తొలగిపోతున్నది. 29వ తారీఖు అంటే ఒక రోజు ముందు మీకు ఉగాదికి ఒక రోజు ముందు మీకు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఆయన రాశి పరివర్తన చెంది మీకు కుంభం నుంచి ఆయన మీన రాశిలోకి ప్రవేశించారు. అక్కడితోనే మీకు 7.5 సంవత్సరాలుగా మీకు ఉన్నటువంటి ఈ ఏలినాటి శని ప్రభావం కంప్లీట్‌గా పూర్తయిపోయింది. మరియు శనైశ్చరుడు తృతీయ భావంలో చాలా దిగ్బలి అవుతాడు. చాలా బలంగా ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క సంచారం తృతీయంలో మీకు చక్కగా అనుకూలిస్తుంది. దీనివల్ల మీకు చాలా ఇతరుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ పరాక్రమం పెరుగుతుంది. మీ సోదర సోదరీమణులతోని ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్ మీకు బాగా ఇంప్రూవ్ అవుతాయి. వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి గోచరాన్ని చూస్తే ఇది మొదలే చెప్పినట్టుగా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శనైశ్చరుడు మీకు తృతీయంలో మీనంలో సంచరిస్తూ ఉన్నారు. ఇక గురువు యొక్క సంచారం చూస్తే ఆయన మీకు మే వరకు 14వ తారీఖు వరకు ఆయన మీకు పంచమ భావంలో ఆయన సంచరిస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ వరకు మీకు షష్టమంలో ఆయన సంచరిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ వరకు కూడా ఆయన మీకు సప్తమంలో సంచరిస్తారు. డిసెంబర్ తర్వాత ఆయన వక్ర మార్గంలో తిరిగి మీకు మిథున రాశిలో మీకు షష్టమ భావంలో సంచరిస్తారు. ఇక మీకు రాహుకేతువు కిందికి వస్తే రాహు మొట్టమొదలు మీకు మే వరకు కూడా ఆయన మీకు తృతీయ భావంలో శనీశ్వరుడితోని కలిసి సంచరిస్తారు. ఆ తర్వాత రాశి పరివర్తన చెంది మీకు ద్వితీయంలో కుంభరాశిలో ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తారు. అలాగే కేతువు మీకు భాగ్యస్థానంలో ఉన్నారు. ఆయన రాశి పరివర్తన చెంది మే తర్వాత ఆయన మీకు అష్టమంలో సంచరించబోతున్నారు. ఇది ప్రధానమైనటువంటి గోచరం మకర రాశి వారికి. సో మీకు గురువు యొక్క సంచారం మే వరకు కూడా మీకు చాలా బాగున్నది. అయితే మీకు మొదటి మే నెల వరకు కూడా ఇక్కడ మీకు శని, రాహు, శుక్రుడు వీరందరి యొక్క షడ్గ్రహ కూటమి మీకు ఏర్పడడం మరియు ఏప్రిల్ మధ్య వరకు కూడా ఒక మొదటి 10, 14 రోజుల పాటు మీకు శనైశ్చరుడు ఇది శుక్రుడు మీకు అస్తమించి ఉండడం ఇవన్నీ కూడా కొద్దిగా మీకు సమస్యలు క్రియేట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఈ సంవత్సరం ప్రధానంగా మీరు వృధా ఖర్చుల మీద దృష్టి సారించాలి. ఖర్చులు అధికమయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అది కూడా మీకు పనికొచ్చే ఖర్చులు కాకుండా వృధా ఖర్చులు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే గురువు మీకు షష్టమానికి వెళ్తారో ఆయన మీకు అనవసరమైనటువంటి అప్పులు చేయించే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ముఖ్యంగా మే తర్వాత నుంచి రుణాలు తీసుకునే విషయంలో, అప్పులు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప అది ముఖ్య గృహాలు, ఇల్లు కొనుగోలు అట్లా కన్‌స్ట్రక్టివ్‌గా మీరు అసెట్ బిల్డింగ్‌కి అది కూడా పూర్తిగా అవసరమైతే తప్ప లోన్‌ల విషయానికి వెళ్ళకండి. లేకపోతే ఈ లోన్‌లు తీర్చుకోవడానికి మీకు చాలా టైం పట్టే అవకాశం ఉన్నది. ఇది ఒక ప్రధానమైనటువంటి సూచన. ఇక విద్యార్థులకి మే వరకు చాలా బాగుంది. మీకు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. ఆ తర్వాత మీకు శత్రుపీడ కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయం కూడా మీకు మధ్యలో అంటే మే తర్వాత నుంచి అక్టోబర్ వరకు కూడా మీరు కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇది మినహాయించుకొని
ఆ తర్వాత నుంచి మీకు కాలం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా మీకు పరిస్థితులు మరింతగా మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో, మొత్తం మీద ఈ సంవత్సరం మీకు బాగున్నదని చెప్పొచ్చు. అది పెళ్లి కాని వారికి వివాహ యోగ్యం కనిపిస్తున్నది. ముఖ్యంగా అక్టోబర్ ఆ సమయంలో అక్కడి నుంచి మంచి వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ప్రేమికులకు కాలం బాగున్నది. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కూడా మీకు మే వరకు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు సరైనటువంటి ప్రతిఫలం మీకు వచ్చే అవకాశం ఉన్నది. భూములు, ఆభరణాలు, బంగారం ఇలాంటివి మీరు కొనుగోలు జేయడానికి ఈ సంవత్సరం నుంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయంలో సామాన్యంగా ఉన్నది. ఆహ్, ఇది స్థాన మార్పులు గాని, మీ వ్యక్తిగత గోచరం గనక బాలేకపోతే మీకు ఆ విషయంలో మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. ఆకస్మికమైనటువంటి నష్టాలు గాని, ఆకస్మికమైనటువంటి లాభాలు గాని ఈ సంవత్సరం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మీరు గనక నైతిక ప్రవర్తనతోని మీరు ఆహ్, ధార్మికంగా జీవిస్తే మీకున్నటువంటి అదృష్టం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. మీ కష్టంతో పాటు మీకు దేవాలయాల సందర్శన, దాన ధర్మాలు, ఇలాంటివి గురువులను ఆశ్రయించడం, పెద్దలని గౌరవించడం, వారికి సహాయం అందించడం, ఇలాంటివన్నీ గూడా మీకున్నటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించి, ఈ సంవత్సరం మీకు మరింత పాజిటివ్‌గా మీకు కాలం గడవడానికి ఇది ఉపయోగిస్తుంది. మీకు పిల్లల ఉన్నతి కూడా మీకు మంచి ఆహ్, ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతాన యోగం కూడా కనిపిస్తున్నది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి అనేకమైనటువంటి కొత్త అవకాశాలను తీసుకువస్తున్నది. ఆహ్, అలాగే మొదలే హెచ్చరించినట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో అప్పుల విషయము, ఇలాంటి విషయాల్లో మీరు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు, ఈ విషయాల్లో కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. ఇవి మినహా మీకు సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉన్నట్టు చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు సకల సంపదలు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరిన్ని వీడియోలతోని త్వరలోనే కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరడానికి ఇది ఉపయోగపడుతుంది. త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.